వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఇక్కడి రైతులు ఆశించారు. తక్కువ ధరకే భూములను అప్పగించారు. కానీ పరిశ్రమను నిర్మించకుండా సదరు కంపెనీ పత్తా లేకుండా పారిపోయింది. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మరిన్ని భూములు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. రేణుకా సిమెంట్ కంపెనీ కాంగ్రెస్ సర్కారు తీరుపై రామాయి గ్రామ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జిల్లాలోని రామాయి గ్రామం వద్ద పరిశ్రమను నిర్మించేందుకు కంపెనీ ప్రతినిధులు 9 ఏళ్ల కిందట రైతుల వద్ద భూములు కొన్నారు. ఆ తర్వాత పనులు చేపట్టకుండా పత్తా లేకుండా పోయారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేసుకోగా అనంతరం ఊసే ఎత్తలేదు. కానీ తాజాగా కంపెనీ మరో 300 ఎకరాల భూముల సేకరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్తగా భూములిచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెబుతున్నారు. ఇచ్చినవే తిరిగివ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంకా భూములు కావాలంటూ కొందరు రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో రైతులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2017లో రామాయి గ్రామ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు రైతుల నుంచి సదరు రేణుకా కంపెనీ 107 ఎకరాల భూమిని తీసుకున్నది. స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో రైతులు తక్కువ ధరకే భూములను అమ్ముకున్నారు. ఎకరానికి 9.25 లక్షల రూపాయల చొప్పున భూములను అప్పగించారు. అయితే ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రూల్స్ మేరకు 3 ఏళ్లలోనే ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా అదనంగా 6 ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారని రైతులు మండిపడుతున్నారు. అప్పట్లో మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 15 లక్షల రూపాయలు ఉండగా సుమారు 5,000 మంది రైతుల పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఆశించి తక్కువ ధరకే ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరానికి 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల ధర పలుకుతున్నదని రైతులు చెబుతున్నారు. రేణుకా సిమెంట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కొరకు 107 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. భూముల్ని లాక్కోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రెషర్ వస్తున్నది. 10 సంవత్సరాల నుంచి భూములు కొనుగోలు చేసి ఆపడం అనేటువంటి సరైనది కాదు. ఈ సంవత్సరం కల్లా ప్లాంట్ను ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడి మేనేజ్మెంటు దాంట్లో ఏదో తొత్తుగా పనిచేస్తున్నటువంటి రామిరెడ్డి గారు ఇప్పుడు ఇద్దరి రైతుల్ని బెదిరించి మీరు తప్పనిసరిగా మీ భూముల్ని లాక్కుంటాం, మీతో అయింది చేసుకోమనేటువంటి పద్ధతిలో బెదిరింపులు చేస్తున్నారు. నన్ను బెదిరించి కాళ్ళు వేసి మీరు భూములు ఇవ్వకపోతే కోర్టు ద్వారా మీకు కోర్టుకు పైసలు వెళ్ళిపోతాయి, మీకు భూములు రావు, పైసలు రావు, మీకు డబ్బులు రావు బెదిరిస్తున్నారు. మీరు చేన్లకు వస్తే మీకు గుండాలతో కొట్టిపిస్తా, మీరు సంతకం పెట్టకపోతే ఈ ఇసుంటి బెదిరింపులతోని మాకు చేన్లకు 3-4 రోజులు అవుతున్నది. ఇవాళకి నేను చేన్లకు పోక రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీని నేను మీరు భూములు ఇవ్వకపోతే మిమ్మల్ని మేము కేసులు చేస్తాము అని బెదిరిస్తున్నారు. చేన్లకు వస్తే పోలీస్ బందోబస్తు చేసి మిమ్మల్ని కొట్టిపిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇలా మేము 2 ఎకరాల మీద 30 ఏళ్ల సంది మేము సాగు చేసి మా తల్లిదండ్రులు మేము బతుకుతున్నాం. ఇలా మేము భూములు పోతే మేము ఏ విధంగా బతుకుమంటావు సార్? తాజాగా రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూ సర్వే చేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయి శివార్లోని సర్వే నెంబర్ 20/Aలో కొలం తెగకు చెందిన రైతులకు సీలింగ్ యాక్ట్ ద్వారా 1979లో ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడేమో భూములను స్వాధీనం చేసుకునేందుకు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నోటీసులు ఇస్తోంది. అయితే వాస్తవంగా ఎంత భూమి ఉందో చూపించకుండా సగం కోత పెట్టి అధికారులు ఫ్యాక్టరీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారని కొలం రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. పాత పట్టా పాస్ బుక్ లో ఎంత భూమి ఉంటే అంత మేరకే నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. శివారంలో మాది కూడా ఒక 3 ఎకరాల భూమి ఉంది. అది కూడా ఆల్రెడీ సర్వే అయింది. ఆ సర్వే అయిన తర్వాత మాకు నోటీసులు వచ్చినాయి. మేము అప్పుడు ఏం చేసినామంటే నోటీసులు వచ్చినప్పుడు మాది మీ సర్వే చేసిన సిమెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మాది 104 ఎకరాలు సర్వేలోకి వెళ్ళి తీసేయాలని అని చెప్పేసినాము. లేదా మాకు ఎకరానికి 50 లక్షలు ఇస్తేనే మేము మా భూములు ఇస్తామని చెప్పినాము. ఆడికెళ్ళి నోటీసులు అప్పుడు బంద్ అయిపోయింది. మర్రా రీసెంట్లీ నిన్న ఏమైందంటే సార్, ఈయన ఆకుల రామరెడ్డి అనే డిఎస్పీ, రిటైర్డ్ డిఎస్పీ, ఈయన ఇంతకన్నా ముందు ఆల్రెడీ డిఎస్పీ చేసిండు, మర్రా ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఆఫీసర్గా చేసిండు. ఈయన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు ఆయన తొత్తు అయిండు. ఆయన
మీరు మీ భూమి ఇచ్చేయండి, మీరు కోట్ల పొంటి దుర్గా కొనలి, మీకు డబ్బులు రావు, మీరు సంతకాలు పెట్టుండి అని భయభ్రాంతులకు గురి చేసి మిలిటరీ బలగం పెట్టి మిమ్మల్ని చంపేస్తాము, మేము గుంజుకుంటాం భూములు అని ఇది దౌర్జన్యంగా మాట్లాడిండు. ఆయన మాటలు మేము ఖండిస్తున్నాము. మరోవైపు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇవ్వాలని రిటైర్డ్ డీఎస్పీ రామ్రెడ్డి బెదిరిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కాంగ్రెస్ సర్కార్ తమ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నదంటూ మండిపడుతున్నారు.